చేసిండ్రు, కుటుంబ పాలన చేసిండ్రు, ఇచ్చిన వాగ్దానాలు వదిలేసిండ్రు. ఫైనలీ లిక్కర్ స్కామ్ చేసినావు, పైసలు తిన్నావు, మళ్ళీ జైలుకి వచ్చినావు. మీరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీ మాట కానీ మీ హామీలు కానీ నిలబెట్టుకునే అలవాటు మీకు లేదు. మాట నిలబెట్టుకునే సంస్కృతి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉన్నది. నువ్వు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మీ టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని టీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీసింగ్గా మార్చిండ్రు మీరు. ఆ కల్చర్ని తీసుకొచ్చింది మీరు. దాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒకప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, వాళ్ళు ప్రజలకు పనిచేస్తుండే. ఇప్పుడు ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారండి? ఎవరు పనిచేస్తలేరు. టీఆర్ఎస్ పొలిటికల్ వింగ్గా మీరు పోలీసులను మార్చుకున్నారు, కంప్లీట్గా భ్రష్టు పట్టించిండ్రు. దాన్ని ఇవాళ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది, దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఎమ్మెల్యేలు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పొజిషన్ ప్రతి పోస్ట్ని వాళ్ళ రోల్ ప్లే చేసిండ్రు. ఒక ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ, సిపి, ఎస్పీ ఇట్లా ప్రతి ఒక్క రోల్ ప్లే చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడు. మీ ఎమ్మెల్యే ఏది చెప్తే అది చేయాలి. ఎమ్మెల్యే ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎదురు తిరిగితే దాడులు చేయాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని సతాయించాలి. జర్నలిస్టులని వేధించాలి. రైతుల భూములు లాక్కోవాలి, వాళ్ళకి బేడీలు వేయాలి, వాళ్ళని సతాయించాలి. మీరు ఏం చేయలేదు, నానా తిప్పలు పెట్టిరు. మీరు చేసింది ఇంత అంత కాదు, చాలా ఎక్కువ. ఇంకా మీరు ఏమన్నా అరాచకాలు మిగిలి ఉంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి మీరు ప్రత్యేకంగా చెప్పండి, ఆయన తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. పీపుల్స్ ఫ్రెండ్లీ అని అంటున్నావు, మాకు నవ్వొస్తుంది. ఎంపీ స్థాయి నాయకుడు ఇంటి పైన అటాక్ చేయించినప్పుడు, కాన్వాయ్ పైన రాళ్లతో దాడి చేయించినప్పుడు మీ పోలీసులు ఎట్టుపోయినరు? ఇవాళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పండి. అప్పుడు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడుండే? మీ కల్చర్నే ఇప్పుడున్న ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది, దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇవాళ వాళ్ళు ఒక ఐఏఎస్ అధికారి ఇంటి పైనకు పంపించిండ్రు. ఇక నువ్వు చెప్తావు కేసీఆర్ గారి విధానాన్ని అమలు చేయాలి అంటున్నావు. ముఖ్యమంత్రి గారు ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ప్రజలని గాలికి వదిలిపెట్టిండ్రు, వాగ్దానాలన్నీ వదిలేసిండ్రు. ఇంకా నువ్వు ఆరాటపడే అవసరం లేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళు మీ గైడ్లైన్లో మీ ట్రాక్లనే నడుస్తున్నారు. డెఫినెట్గా మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఫాలో అవుతున్నది, అవన్నీ అమలు చేస్తారు. ఏ మాట కామాట మిమ్మల్నే ఫాలో అవుతున్నారు. మీకు వాళ్ళకి ఎలాంటి తేడా లేదు. ఇక భయపడే రక్తం కాదంటున్నావు. అవును, నిజమే, మీది భయపడే రక్తం అసలుకే కాదు. ప్రజలని జల్గలాగా పట్టి పీల్చుకునే రక్తం మీది. మామూలు రక్తం కాదండి, రాక్షస రక్తం. మీరు ఆల్రెడీ రక్తం బొక్కలు అన్నీ వీల్చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకేమీ మిగిలించలే, కేవలం అప్పులు తప్ప. ఒక్క మాట చెప్పాలంటే మీరు జలగ కంటే డేంజర్. మీరు నిజంగా మీకు భయం లేకపోతే నువ్వు మీ అన్న క్వాష్ పిటిషన్కి ఎందుకు పోయినరు? భయపడే ప్రసక్తి లేనప్పుడు నువ్వు ఎంక్వైరీ చెయ్యనియు. ఇక ఏమనంటే నిజామాబాద్ పవర్ చూపిస్తా అంటున్నావు. ఆల్రెడీ నిజామాబాద్లో మీ బీఆర్ఎస్ ఖతమైంది. నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ గడ్డ. ఇక్కడ మీకు స్థానం అసలుకే లేదు. 2019లో మీకు ప్రజలు నిజామాబాద్ పవర్ ఏందో నిన్ను ఓడగొట్టి నీకు స్వయంగా చూపించారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో గెలుస్తామని అంటున్నావు, కానీ మీకు ఆ అవకాశం లేదు. అప్పుడు 2019లో నీకు చూపించిండ్రు. 2020లో మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేము నైతికంగా గెలిచినాం. ఇప్పుడు మీకు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కనీసం మీకు అభ్యర్థి కూడా దిక్కులేడు. ఇక ఎంపీ ఎమ్మెల్యేలు గెలుస్తామంటున్నావు. ఈసారన్నా ఒక్కరికి పాల్గొనాలి అవకాశం ఇచ్చారు, కానీ రానున్న రోజుల్లో మీకు డిపాజిట్ కూడా దక్కదు. రేపు జరగబోయే
లోకల్ బాడీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతోని గెలిచి ఇక్కడ నిజామాబాద్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయం. మీ ఇద్దరికి ఖచ్చితంగా రుచి చూపించనీకి సిద్ధంగా ఉన్నారు. సూర్యుడు ఇటు నుంచి అటు వచ్చినా, అటు నుంచి ఇటు వచ్చినా వచ్చేది బీఆర్ఎస్ అన్నావు. అది నీ కళ, నీ భ్రమ. మీరు జైలుకి పోవడం తప్ప మీకు ఇంకో దారి లేదు. థ్యాంక్ యూ.